ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఫాస్ట్‌గా 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది లంచ్ బాక్స్‌కి అంటే అది ఎగ్ రైసే. మోస్ట్‌లీ ఎక్కువగా ఇదే చేస్తూ ఉంటాననమాట. కూరగాయలు ఏమి అవైలబుల్‌లో లేనప్పుడు ఎగ్ రైస్‌ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో అయితే చేస్తూ ఉంటారు. నేనైతే చాలా సింపుల్‌గా ఎలాంటి వెజ్జీస్ యూజ్ చేయకుండా చేశాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో 3 ఎగ్స్‌ని అయితే వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే చేసుకుందాం అనుకుంటున్నామో అంత క్వాంటిటీ రైస్‌నైతే ముందే కుక్ చేసి పెట్టుకోవాలి. రైస్ ఎంత పొడి పొడిగా ఉంటే ఎగ్ రైస్ అంత బావుంటుందన్నమాట. నేనైతే బాస్మతి రైస్ పాతవి తీసుకున్నాను. ముందే కుక్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనం ఎగ్స్‌ని తీసి పక్కన ఉంచుకుంటాం కదా! అదే ప్యాన్‌లో ఆయిల్ వేసి దాంట్లో కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం తీసి పక్కన ఉంచుకున్న ఎగ్స్ ఉంటాయి కదా! ఫ్రై చేసినవి అవి వేసుకొని మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ మనం ఎంత కావాలనుకుంటున్నామో క్వాంటిటీ దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సాల్ట్ తగినంత వేసుకోవాలి. అంటే టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా నార్మల్‌గా అంటే నార్మల్ ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టయితే కుక్ చేస్తూ ఉండాలి. ఇంకా ఆ తర్వాత దాంట్లో కొంచెం కారం అండ్ గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే ఎగ్ రైస్ రెడీ.